హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేన్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళామణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మాస్టర్స్. మరి మార్చి 8 మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీన్ని మనమే కాకుండా ఎన్నో దేశాలలో జరుపుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది మొట్టమొదటగా అంటే ఈ అంతర్జాతీయ దినోత్సవం ఎలా మొదలయ్యింది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. 1908వ సంవత్సరంలో మరి న్యూయార్క్లో ఒక 15,000 మంది కలిసి ఈ పోరాటాన్ని మొదలు పెట్టారు ఫ్రెండ్స్. అంటే ఈ పోరాటం అంటే అక్కడ వాళ్ళు తక్కువ పని గంటలు, అంటే పని గంటలు ఎక్కువగా ఉండేది, వేతనం కూడా తక్కువగా ఉండేది. అందుకనే వేతనము పెంచాలని, పని గంటలు తగ్గించాలని, అలాగే స్త్రీలకు ఓటు వేసే హక్కు ఉండాలని వాళ్ళు న్యూయార్క్లో పోరాటము మొదలు పెట్టారు 15,000 మందితో. తర్వాత ఇది 1909 జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అంటే 1909లో ఇక్కడ 1909లో ఏమో జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించారు. ఎవరు అంటే క్లారా జెట్కిన్ అనే ఆవిడ మరి చాలా పోరాటం చేసి 1911వ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కొన్ని దేశాలలో, అంటే 4 దేశాలు, స్విట్జర్లాండ్, జర్మనీ, అలా కొన్ని దేశాలు జరుపుకున్నాయి ఫ్రెండ్స్. కానీ తర్వాత 1975 నుంచి ఐక్యరాజ్య సమితి, మరి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చేశారో తెలుసా? అప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి వారు స్త్రీలందరికీ సమాన హక్కులు ఉండాలని, పురుషులతో సమానమైన పని గంటలు అన్నిటినీ వాళ్లకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలని, ప్రతి దాంట్లోనూ వాళ్ళను ముందుకు వచ్చేటట్లు చేయాలని ఉద్దేశంతో చక్కగా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జరుపుకోవాలి అని నిర్ణయించింది. అప్పటి నుండి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఖండాలలో అన్ని చోట్ల, అంటే ప్రతి ఖండంలో కూడా జరుపుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ఈ సంవత్సరం యొక్క థీమ్, అంటే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క ఉద్దేశాన్ని పెట్టుకొని ఐక్యరాజ్య సమితి చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈసారి ఏం పెట్టుకున్నారు అంటే రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. అంటే రైట్స్ అంటే హక్కులు, జస్టిస్ అంటే న్యాయం. మరి హక్కులు, న్యాయము అనేవి మహిళలకు, మరి ఆడపిల్ల అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, పిల్లలకు అంటే పిల్లలకు వాటి గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకున్నారు. అంటే దీని అర్థం ఏమిటి అని మనం అనుకుంటే, మహిళల అభివృద్ధి కోసం సమాజము, ప్రజలు, మరి ప్రభుత్వము అందరూ సహాయం చేయాలనేదే. అంటే ప్రతి ఒక్కరూ, అక్కడ స్త్రీలే కాకుండా ప్రభుత్వము కష్టపడాలి, మరి ఎన్నో సంస్థలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మరి వాళ్ళు, సొసైటీసు, అందరూ కలిసి హెల్ప్ చేయాలి అనేదే దీని యొక్క థీమ్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక్కడ మనం ఇంకో నెక్స్ట్ వెళదాం ఫ్రెండ్స్. కుటుంబ అభివృద్ధి అంటే చూడండి ఫ్రెండ్స్, ఒక స్త్రీ అంటే మనము ఇక్కడ మన దేశాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరి అక్షరాస్యత శాతం పెరగాలి అంటే మన ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా ఫ్రెండ్స్? చక్కగా ప్రతి కుటుంబంలో స్త్రీ చదువుకోవాలి అని మొట్టమొదటగా చెప్పింది ఫ్రెండ్స్. అనే నానుడితో స్టార్ట్ చేసింది. అంటే ఎలా అంటే ఒక్క కుటుంబంలో ఒక స్త్రీ చదువుకున్న ఆమె అయ్యిందనుకోండి, దాంతో ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్స్? ఒక స్త్రీ అలా చదువుకోగలిగితే మరి తన పిల్లలకు చదువు చెప్పించగలదు, అవునా? మరి ఇంటిని చక్కగా నడపగలదు, మరి ప్రతి పనిని చక్కగా చేయగలదు. అందుకనే
మన ప్రభుత్వము ఫస్ట్ గా మొట్టమొదటగా ప్రతి ఇంట్లోనూ స్త్రీ చదువుకోవాలి అనే నానుడిని మొదలు పెట్టారు ఫ్రెండ్స్. అలా నానుడి మొదలు పెట్టినప్పుడు అలా స్త్రీలు చదువుకుంటే ఆ కుటుంబం అంతా విద్యామయం అవుతుంది, అలాగే దేశమంతా అక్షరాస్యత పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అలా మొదలు పెట్టింది ఫ్రెండ్స్. చూడండి, అంటే ఎక్కడ గాని ఒక స్త్రీతో పని మొదలు పెడితే అది చక్కగా నెరవేరుతుంది. ఎందుకంటే ఇంటిని చూసేది మరి ఇల్లాలే కదా ఫ్రెండ్స్, స్త్రీనే కదా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది, అక్షరాస్యత పెరుగుతుంది. మన పత్రి సార్ ఇక్కడ మన పత్రిజీ సార్, మన గురువు మన పత్రిజీ సారు మహిళలకు పెద్ద పీట వేశారు కదా ఫ్రెండ్స్, వేశారా లేదా? మరి 2019 నుంచి మహిళా ధ్యాన మహాచక్రము ఎవరైనా పెట్టారా ఫ్రెండ్స్? మీరు ఎక్కడ ఏ సొసైటీస్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎక్కడైనా మహిళా ధ్యాన మహాచక్రము అంటే ఎక్కడైనా ఏ పేరు ఎవరు పెట్టలేదు ఫ్రెండ్స్. ఎవరు పెట్టారు? పత్రిజీ సారు పెట్టారు ఫ్రెండ్స్. మరి ఎంత గ్రేట్ అంటే అతనికి మహిళలని మనం ముందు పెడితే చక్కగా మరి ఈ దేశమంతా ధ్యానమయం కావాలి అంటే ఒక స్త్రీ కుటుంబంలో ధ్యానం నేర్చుకుంటే మరి పిల్లలకు ధ్యానం నేర్పుతుంది. తర్వాత మెల్లగా ఇంట్లో ఉన్న అత్తమామలు భర్త ఒక్కొక్కరు అలా ధ్యానంలోకి వస్తారు అన్న ఉద్దేశంతో స్త్రీ నేర్చుకుంటే చక్కగా ఉంటుంది అని మన పత్రిజీ సార్ కూడా అలాగే మహిళలకు పెద్దపీట వేశారు. ధ్యాన మహాచక్రము అని కూడా మొదలు పెట్టారు కదా ఫ్రెండ్స్. మరి ఎంత గ్రేట్, నిజంగా మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు చూడండి. మరి అలాగే స్త్రీతత్వం పెరగాలి ప్రతి ఒక్కరిలోనూ, అంటే స్త్రీతత్వం పెరగాలి. స్త్రీతత్వం అంటే ఇక్కడ పురుషులు స్త్రీలు అని మనం తీసుకోకూడదు ఫ్రెండ్స్. ప్రతి వాళ్ళలోనూ పురుషతత్వము స్త్రీతత్వము అని ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరిలో పురుషతత్వం ఎక్కువగా ఉంటుంది, ఇంకొకరిలో స్త్రీతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ స్త్రీతత్వము అన్నప్పుడు మనం ఏమి అంటే చూడండి, కరుణ, జాలి, దయ, వినయము, ప్రేమ, ఆప్యాయత అనేవి స్త్రీతత్వానికి సంబంధించినవి. పురుషతత్వం అంటే అహంకారము, గర్వము, అసూయ, ఇతరుల పట్ల ద్వేష భావన, పగ, ప్రతీకారము, ఇవి పురుషాధిక్యత అనుకుందాం. అందుకనే ప్రతి వారిలోనూ మరి అంటే ఇప్పుడు ఈ అందరికీ ఈ ప్రేమ అనే భావన ఎక్కువగా ఉంది అంటే ఏమి అంటే ఆ ప్రేమతత్వము స్త్రీతత్వము అందరిలోనూ పెరుగుతూ వచ్చింది, దాన్ని పెంచుకోవాలి. అంతేగాని ఇక్కడ స్త్రీలలో స్త్రీతత్వము అనే విషయాన్ని మనము కాదు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఏంటంటే మరి ఎంతమంది మహిళలు ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఎంతమంది మహిళలు ఎన్ని రంగాలలో వాళ్ళు విజయాలను సాధిస్తూ ఉన్నారు, అవునా ఫ్రెండ్స్? మనం ఉదాహరణకి తీసుకున్నాం అనుకోండి, నైనా జైస్వాల్ తీసుకోవచ్చు. మరి అలాగే మన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. మరి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. అలాగే మదర్ తెరిసా ఏం చెప్పింది ఫ్రెండ్స్? ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అని చెప్పినారు ఫ్రెండ్స్. మరి నోబుల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. ఎంత సేవ చేసింది కదా ఫ్రెండ్స్. మరి అస్పృశ్యతలకు మరి లేని వారికి చాలా అంత సహాయ సహకారాలు అందించింది. అంటే అటువంటి ప్రేమ అనేది అందరిలో ఉండాలి అని మనం స్త్రీలలో గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. అలాగే మరి సీత వచ్చేసి సహనానికి ప్రతీక. మరి పాతకాలంలో వేదాలు అంటే అప్పుడు గార్గి, ఈ మైత్రి వాళ్ళందరూ ఎంతో చదువులు చదివారు ఫ్రెండ్స్. అక్కడ స్త్రీలని చాలా ప్రాముఖ్యత ఉండేది ఆ పాతకాలంలో, వేదకాలంలో. కానీ తర్వాత ఏం చేసేసారంటే స్త్రీని వంటింటి కుందేలుగా చేసేశారు, ఇంటికి పరిమితం లాగా చేసేశారు. ఎందుకు అంటే పితృస్వామ్య కుటుంబాలు, మరి మగవాళ్ల అధికారము, అహంభావము అనేవి ఉండడం వలన స్త్రీలను అణిచివేశారు ఫ్రెండ్స్.
మరి సునీతా విలియమ్స్ ఆకాశంలో ఎగిరింది. అలాగే సావిత్రిబాయి పూలే ఏం చెప్పారో తెలుసా ఫ్రెండ్స్? జావో పడో లిఖో ఔర్ ఆత్మ నిర్భర్ రహో. చూడండి, అంటే చదువుకోండి, మీరు ఆత్మ నిర్భరంగా జీవించండి అని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరూ, మనం ఝాన్సీ లక్ష్మీబాయి, మనం ఎంతమందియో చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఝాన్సీ లక్ష్మీబాయి మరి వీర వనిత. ఏం చేసింది? ఆమె నడుముకి పిల్లవాడిని కట్టుకొని యుద్ధ రంగంలో దూకింది. అవునా కదా? మరి శివాజీ శివాజీ తల్లి జిజియాబాయి, ఆమె ఎన్నో వీరగాథలు అటువంటివి చెప్పి కొడుకుని ఒక ధీరుడిలాగా పెంచింది. అంటే ఒక స్త్రీ అనుకుంటే దేన్నైనా సాధించగలదు, సాధించే పటిమ అది ఆ స్త్రీలోనే ఉంది అని మనం చెప్పుకోవచ్చు కదా ఫ్రెండ్స్. తల్లి ప్రథమ గురువులాగా తీసుకోవచ్చు, అంతే కదా? మరి మనం కూడా ఇంట్లో ప్రతి వాళ్ళు పిల్లలు పుట్టాక వాళ్ళు పెరుగుతూ ఆమె దగ్గరే అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ నేర్పిస్తారు, కానీ తల్లి ప్రథమ గురువు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకుందాం ఫ్రెండ్స్. థామస్ అల్వా ఎడిసన్ గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. ఈ థామస్ అల్వా ఎడిసన్ ఏం చేశారంటే, ఒకసారి చిన్నగున్నప్పుడు ఒక లెటర్ తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తాడనమాట. ఆ లెటర్ తీసి చూస్తుంది. ఆమె చూసి చాలా కళ్ళ నీళ్ళ పర్యంతరం, చాలా కళ్ళలో నీళ్లు కారిపోతాయి. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? అంటే చాలా ఏడుపు వచ్చేసింది. ఆ బాబు వచ్చి బాబు అంటాడు, ఏముందమ్మా లెటర్లో అని అంటాడు. ఏమి లేదు నాన్న, ఇక్కడ నీవు చాలా మేధావి అంట, చాలా చక్కగా చదువుతూ ఉన్నావు. నీ అంత మేధావులకు చదువు చెప్పేటటువంటి పంతులు అంటే గురువు వాళ్ళ దగ్గర లేరంట. అందుకనే నిన్ను ఇంటి దగ్గర ఉండే చదువు చెప్పించమని చదువు నేర్పించండి, స్కూల్కు పంపించద్దు అని చెప్తూ ఉన్నారు అని అంటుంది. సరే అని వెళ్ళిపోతాడు. అని ఆ బాబుని దగ్గర తీసుకొని చెప్తుంది అనమాట ఆమె. అలా చెప్తే ఆమె ఏం చేస్తుంది, తర్వాత రోజుల్లో ఆ బాబుని దగ్గరగా కూర్చోపెట్టుకొని చక్కగా అక్షరం నేర్పిస్తూ వెళుతుంది ఫ్రెండ్స్. ఆ పిల్లవాడికి అంటే మనకి థామస్ అల్వా ఎడిసన్ అంటే బల్బును కనుగొన్నాడు. బల్బే కాకుండా 150 ఇంకా ఎన్నో కనుక్కున్నారు ఫ్రెండ్స్. అతను ఒక శాస్త్రవేత్త, గొప్ప శాస్త్రవేత్త. అంటే అతనికి ప్రయోగాలు చేయడం మీద ఇంట్రెస్ట్ ఉందని ఆమె తల్లి గ్రహించి అవన్నీ చేయనిచ్చేదనమాట చిన్నగున్నప్పటి నుంచి. తల్లి కొన్ని రోజులకు చనిపోతుంది. ఒకసారి అల్మారా సర్దుతూ ఉంటే ఆ పేపర్ దొరుకుతుంది అనమాట ఆమె బట్టల్లో. ఆ లెటర్ ఏమిటంటే, చిన్నగున్నప్పుడు తను స్కూల్లో టీచర్ ఇచ్చింది అని చూసి దాంట్లో ఏముంది చూద్దామని చూస్తాడు ఫ్రెండ్స్. చూస్తే దాంట్లో ఏముంటుందంటే, మీరు ఈ పిల్లవాడు అంటే ఈ పిల్లవాడు సరిగా చదవలేకపోతున్నాడు, అంటే మైండ్ సరిగా లేని మానసికంగా వికలాంగుడు. మీరు ఈ పిల్లవాడిని స్కూలుకు పంపిస్తే మీ పిల్లవాడి నుంచి వేరే పిల్లవాళ్ళు కూడా చెడిపోతారు. అటువంటి పిల్లలకు ఇక్కడ చదువు చెప్పేవాళ్ళు లేరు, కాబట్టి రేపటి నుంచి మీరు బాబుని స్కూలుకు పంపద్దండి అని ఉంటుంది. ధారాపాతంగా నీళ్లు కారిపోతాయి అన్నమాట. ఆ తల్లి పట్ల ఎంత కృతజ్ఞత అంటే అతనికి అంత కృతజ్ఞత అనేది వస్తుంది అనమాట. అంటే తల్లి చూడండి, ఆమె తల్లి ఆ మాటలను మార్చి చెప్పడం వల్ల అతను ఎంత గొప్ప మేధావి, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినాడు. అంటే తల్లి తలుచుకుంటే ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తిగా తయారు చేయగలదు. అంతే కదా ఫ్రెండ్స్, తల్లి అనుకుంటే ఆ కొడుకుని దేన్నైనా చేయగలదు. మరి శివాజీని చూస్తే ఎలా పెంచింది ఆమె శివాజీని, మరి జిజియాబాయి. అలాగే ఇంకా శివాజీ గురించి నేను ఇక్కడ చెప్పడానికి టైం లేక మీకు చెప్పలేకపోతున్నాను. ఈ థామస్ అల్వా ఎడిసన్ గురించి చెప్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్. మరి ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినాడు. మరి అతను మానసికంగా వికలాంగుడు అయినప్పుడు అటువంటి అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అంటే స్త్రీ అంత గొప్పది, దేన్నైనా సాధించగల పటిమ ఉంది, ఆమెలో శక్తి ఉంది అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్.
ఇంకొకటి విషయం ఏమంటే స్త్రీ మమతల తల్లి, స్త్రీ యొక్క గొప్పతనం గురించి మనం ఇక్కడ చిన్నగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక కాలేజ్లో ఒక క్లాస్ రూమ్ ఉంటుంది, అది సైకాలజీ రూమ్ అన్నమాట. అక్కడ పెళ్ళైన స్త్రీలు, పెళ్లి కాని వాళ్ళు అందరూ ఉంటారు. టీచర్ అంటే లెక్చరర్, ఒక సైకాలజీ టీచర్ అన్నమాట. అక్కడ ఒక ఆమెను పిలుస్తుంది. నువ్వు బోర్డు మీద ఒక 20 మంది పేర్లు రాయండి అని చెప్తుంది అనమాట. 20 మంది పేర్లు రాయండి అంటే ఆమె చక్కగా రాస్తుంది 20 మంది పేర్లు. అంటే ఫ్రెండ్స్ పేర్లు, అన్నదమ్ములు, తర్వాత బంధువులు, రిలేటివ్స్, ఇలా రాసుకుంటూ పోతుంది. తర్వాత ఆమె ఏమంటుంది అంటే, ఆ సైకాలజీ టీచరు, నువ్వు దీంట్లో 5 పేర్లను తొలగించమ్మా అంటుంది. సరే అని 5 పేర్లని ఆమె ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు పక్కకు తీసేస్తుంది. ఇంకా 5 పేర్లు తొలగించు అని నెక్స్ట్ చెప్తుంది. సరే అప్పుడు రిలేటివ్స్, బంధువుల పేర్లన్నిటిని తొలగించేస్తుంది. ఇంకా తొలగించమంటే ఇంకా మరి అన్న, తమ్ములు, అక్క, చెల్లెళ్ళు, వాళ్ళ పేర్లు కూడా తొలగించేస్తుంది. ఇంకా 5 పేర్లే ఉన్నాయి, అమ్మ, నాన్న, భర్త, పిల్లలిద్దరు. ఇంకా 2 పేర్లు తీసేయమంటుంది. అమ్మ, నాన్న పేరు తీసేస్తుంది. ఎందుకంటే సహజంగా పెద్దగైనాక అమ్మా నాన్న చనిపోతారు కదా, ఆ విధంగా ఆమె అమ్మా నాన్న పేర్లు తీసేస్తుంది అనమాట. ఇంకా వచ్చేసి అతను ఇంకా 2 పేర్లు తీసేయండి అంటాడనమాట. ఇంకా అప్పటికి ఆమెకి చాలా కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉంటాయి. సరే అని అక్కడ పిల్లల పేర్లు 2 పేర్లు తీసి వచ్చి కూర్చొనేస్తుంది అనమాట, ఇంకేం మాట్లాడకుండా. పిన్ డ్రాప్ ఆఫ్ సైలెన్స్ అంటారు కదా, అలా ఉంటుంది. అప్పుడు ఆమె సైకాలజీ టీచర్ వచ్చేసి, నువ్వు భర్త పేరు తీసేసి పిల్లల పేర్లు పెడతావేమో అనుకున్నాను అంటుంది. ఆమె ఏమంటుందంటే, వాళ్ళకు పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంది, వాళ్ళు ఎక్కడో చదువుకోవాలి, ఉద్యోగాలు పనులు చెయ్యాలి అనుకుంటూ ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు అంటే పిల్లలకు పక్షులకు రెక్కలు వస్తే ఎలా ఎగిరిపోతారో పిల్లలు కూడా అంతే కదా. కాబట్టి తోడు నీడగా నాకు ఎల్లప్పుడూ ఉండేది నా సోల్మేట్, నా భర్తనే, కాబట్టి నేను ఆ పేరు రాశాను అని ఉంచాను అని వచ్చేస్తుంది. చూడండి, స్త్రీ ఒకటి కోరుకునేది ప్రేమ, ఆప్యాయత. అది ఇస్తే ఆమె చక్కగా ఆ కుటుంబాన్ని బృందావనంగా తీర్చిదిద్దుతుంది కదా ఫ్రెండ్స్. మరి అంత గొప్ప స్టోరీ చూడండి ఫ్రెండ్స్. అలాగే ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. చక్కగా ఆర్థిక స్వాతంత్రం అనేది లేకపోతే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకపోతే, ఆర్థిక స్వావలంబన అనేది వాళ్ళకి ఇస్తే చక్కగా వాళ్ళ కలలను సాధించగలుగుతారు. వాళ్ళు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండగలుగుతారు, ఆ విధంగా పనులు చేయగలుగుతారు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మరి ఇంకొక విషయం ఏమిటంటే, ఈ భూమి మీద ఒక స్త్రీ, ఒక భూమి మాత్రమే దేన్నైనా సృష్టించగలదు. అవునా కదా ఫ్రెండ్స్? మరి కాబట్టి స్త్రీ అనేది ఎంత గొప్పది చూడండి. ఆమె తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. అవునా ఫ్రెండ్స్? మరి అలాగే పాట ఒక చిన్న 2 లైన్స్ ఫ్రెండ్స్. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి, ఒక రామయ్యని కన్న తల్లి, సకలావనికే కల్పవల్లి. ఆ ఓ సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథలు మీటినది, మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా
సమర రంగాన దూకినది. తరుణి పెదవిపై చిరునగ ఒలికిన మెరయును ముత్యాల జల్లు. కలకంటి కంట కన్నీరొలకిన తొలగిపోవురా సిరులు. కన్న కడుపున చిచ్చురగిలెన కరవుల పాలవును దేశం. తల్లిని మించిన దైవం లేదు, తరతరాల సందేశం. ఫ్రెండ్స్, మరి ప్రతి ఒక్కరూ స్త్రీని గౌరవించండి, ప్రేమించండి. అలా ఉంటే ఆ ఒక్క స్త్రీ ఒక కుటుంబాన్ని బృందావనంగా తీర్చిదిద్దితే మరి అలాగే అప్పుడు ఈ జగమంతా ఎలా ఉంటుంది, ఆనందమయంతో నిండిపోతుంది. ఫ్రెండ్స్, మరి మనం చక్కగా ఎప్పుడూ నేర్చుకునేది ఏమిటి? ధ్యానం. ధ్యానం ఎలా చేయాలి? వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. కింద కూర్చునే వాళ్ళైతే సుఖాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు ఇట్లా గాని వేసుకొని కూర్చోవాలి. మరి కళ్ళు రెండు మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం. ఫ్రెండ్స్, మరి అలా మన శ్వాసను న్యాచురల్ బ్రీత్ని గమనిస్తూ పోతే మనము ఆత్మస్థితికి చేరుకుంటాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.